హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటాల మూర్తి. ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా టెస్ట్ మ్యాచ్, 5వ టెస్ట్ మ్యాచ్ అనేది చాలా రసవత్తరంగా మారింది. సో బుమ్రాకిను అండ్ ఇంకా బ్యాట్స్మెన్కి కొంచెం హాట్గా కూడా అయింది. అలాగే రోహిత్ శర్మ ఆప్టెడ్ అవుట్ అన్నారు, డ్రాప్ అయ్యాడు ఈ టెస్ట్ మ్యాచ్. ఇది ఏమైనా రిటైర్మెంట్కి సంకేతమా, అసలు ఏంటి అనేది ఈరోజు మనతో క్రికెట్ అనలిస్ట్ సందీప్ ఉన్నాడు. సో సందీప్ని పలకరించి తెలుసుకుందాం. హాయ్ సందీప్. హాయ్ సార్. సో రోహిత్ శర్మని ఆప్టెడ్ అవుట్ అన్నారు, అసలు ఏంటి అంటే తప్పించారా, తప్పుకున్నాడు? ఇట్స్ బిట్ ఆఫ్ బోత్. డిస్కషన్ ఖచ్చితంగా జరిగింది. అండ్ రోహిత్ శర్మ బేసికలీ లాస్ట్ ఈ సీజన్ బిట్ ఆఫ్ బోత్ సార్. అది రెండు వైపులా జరిగింది. అతను వద్దనుకున్నాడు, టీం కూడా అతనితో మాట్లాడారు. ఈ టెస్ట్ మ్యాచ్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత, అంటే బంగ్లాదేశ్తో 2 టెస్ట్ మ్యాచ్లు, న్యూజిలాండ్తో 3 టెస్ట్ మ్యాచ్లు, ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఇక్కడ ఆడలేదు కానీ తర్వాత 3 టెస్ట్ మ్యాచ్లు. ఈ 8 టెస్ట్ మ్యాచ్ల్లో కూడా రోహిత్ శర్మ పెద్దగా సాధించిన స్కోర్ ఏమీ లేదు. ఒక 50 ఉంది, అంతకు మినహాయించి ఏమీ లేదు అతని దగ్గర. అండ్ స్కోర్లు కాదు ఇక్కడ మ్యాటర్. ఏంటంటే స్కోర్ల పరంగా మాట్లాడుకుంటే ఇది కరెక్టా కాదన్న విషయం పక్కన పెడితే కనుక తన ఆట తీరులో ఒక సిగ్నిఫికెంట్ డ్రాప్ అనేది కనిపించింది. అండ్ క్యాప్టెన్సీ బర్డెన్ అనేది చాలా గట్టిగా కనిపిస్తుంది. బంగ్లాదేశ్తో 2 మ్యాచ్లు అతను ఆడకపోయినా హీ వాజ్ అహెడ్ ఆఫ్ ద గేమ్. క్యాప్టెన్సీ అంతా బాగాలేదు. న్యూజిలాండ్తో 46 ఆల్ అవుట్ అయిన దగ్గర నుంచి ఒక స్విచ్ పడింది. అవును, క్యాప్టెన్సీకి బ్రేకులు పడ్డాయి. అంటే అటాకింగ్ ఫీల్డ్ సెట్స్ కానివ్వండి, కొంచెం బాగా డిఫెన్సివ్ ఇప్పుడు మనం కూడా మాట్లాడుకున్నాం. అండ్ అతని బ్యాటింగ్ వాజ్ ఆల్సో గోయింగ్ నోవేర్. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లేడు, జైస్వాల్ అండ్ రాహుల్ బాగా ఓపెనింగ్ చేశారు. తర్వాత మిడిల్ ఆర్డర్లో ఆడదాం అనుకున్నాడు. మళ్ళీ లాస్ట్ మ్యాచ్లో మళ్ళీ ఓపెనర్గా వచ్చాడు, గిల్ని పక్కన పెట్టారు. సో హీ ట్రైడ్ ఎవ్రీథింగ్, అది వర్కౌట్ కావట్లేదు. అండ్ ఇక్కడ ఏంటి అంటే కనుక స్మాల్ ప్రాసెసెస్ మీరు కరెక్ట్గా చేస్తూ రిజల్ట్స్ రావట్లేదు అంటే కనుక స్టిల్ కొంచెం మీరు ఒక 1 or 2 సిరీస్లు ఎక్స్ట్రా ఇచ్చినా కూడా ప్రాబ్లం లేదు. ఒక అన్రెక్టిఫైబుల్ కైండ్ ఆఫ్ ఎ సిచ్యువేషన్లోకి రోహిత్ శర్మ వెళ్ళాడు. లాస్ట్ మ్యాచ్లో సెకండ్ ఇన్నింగ్స్లో ఆడుతూ వచ్చినాడని ఎప్పుడైతే షార్ట్ ఆడడానికి వెళ్ళాడో అవుట్ అయ్యాడు. అవును. సో అతని షార్ట్ మేకింగ్ కానివ్వండి, షార్ట్స్ ఆడే విధానం కానివ్వండి, కాన్ఫిడెన్స్ ఇస్ డెఫినెట్లీ లో. అండ్ అతను వచ్చాడంటే కనుక అతనికన్నా బెటర్ యావరేజ్, అతనికన్నా కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ శుభ్మన్ గిల్ బయట ఉంటున్నాడు. సో అది కాదు అని చెప్పేసి ఒక డిస్కషన్ అనేది జరిగింది. అండ్ ఇక అందరూ నిర్ణయం తీసుకున్నారు. అంటే నాకు ఒక ప్రశ్న ఉంది. ఏంటంటే అండర్ ధోని కెప్టెన్సీ, అండర్ కోహ్లీ కెప్టెన్సీ అప్పుడు కూడా రోహిత్ శర్మని ఒక వైట్ బాల్ ప్లేయర్గానే చూశారు టీంలో కూడా. టీమ్ మేనేజ్మెంట్ కూడా ఎప్పుడు కూడా అతనికి ఎక్కువ టెస్ట్ మ్యాచ్లు ఆడే అవకాశం రాలా. యంగ్ ఉన్నప్పుడు కూడా మనకి చాలా 2019 నుంచి రెగ్యులర్ టెస్ట్ ప్లేయర్ అయ్యాడు. సో అదేమన్నా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. దాని తర్వాత చాలా బాగా ఆడాడు సార్ టెస్ట్ మ్యాచెస్. లాస్ట్ 5 yearsలో ఈ రఫ్ ప్యాచ్ తీసేస్తే కనుక అతనికి ఎక్కువ సెంచరీలు ఉన్నాయి. విరాట్కి, రిషబ్ పంత్కి వీళ్ళకి కూడా లేవు సెంచరీలు, అతనికి ఎక్కువ సెంచరీలు ఉన్నాయి. అండ్ 2019 సీజన్ చాలా బాగా ఆడాడు. 21 సీజన్ ఇంకా బాగా ఆడాడు. ఎందుకంటే ఫారెన్ సాయిల్ మీద, సౌత్ ఆఫ్రికా మీద పర్ఫామ్ చేయాల. అవును. తర్వాత న్యూజిలాండ్లో ఆడలా, ఆస్ట్రేలియాలో అంతంత మాత్రమే. ఆస్ట్రేలియాలో పెద్ద నాక్స్ ఏం లేవు. ఇంగ్లాండ్తో ఆడినప్పుడు 2021లో ఇంగ్లాండ్ బాగా ఆడాడు. తర్వాత వెస్టిండీస్ సార్ అందరు రన్స్ కొట్టారు, వెస్టిండీస్ పక్కన పెట్టి 2021 ఇంగ్లాండ్ వాజ్ అ పీక్ ఇయర్. అండ్ 2021 యాజ్ అ ఇయర్ వాజ్ పీక్ రోహిత్ శర్మ ఇయర్. ఎందుకంటే అక్కడ చెన్నైలో ఒక అద్భుతమైన సెంచరీ కొట్టడం, అదే ఇంగ్లాండ్కి వెళ్ళి అక్కడ ఒక 83, తర్వాత ఒక 100 అక్కడ బాగా ఆడడం. ఈవెన్ బార్డర్ గాస్కర్ ట్రోఫీ 2023లో కూడా నాగ్పూర్లో ఒక మంచి సెంచరీ అనేది కొట్టాడు. సో ఇండియన్ కండిషన్స్లో, ఏషియన్ కండిషన్స్లో బాగా ఆడాడే కానీ అవుట్ సైడ్ ఇండియా కొంచెం ఫౌండ్ వాంటింగ్ లాగానే ఉండేది. ఇదే అంటున్నాను కదా, ఈసారి ద డ్రాప్ ఇన్ హిస్ ఫార్మ్ అనేది రన్స్ మాత్రమే కాదు, అతను ఆడే షాట్స్లో కానివ్వండి, అతను ఆడే విధానంలో కానివ్వండి చాలా డ్రాప్ కనిపించింది. అరే ఎప్పుడప్పుడు అవుట్ అయిపోతాడరా అన్నట్టుగా తయారైంది. సో దానివల్ల అందరూ కలిసికట్టుగా ఆ కాల్ అనేది తీసుకునేట్టుగా సిచ్యువేషన్స్ మారి, అండ్ అంతకన్నా మనం చాలా రచ్చ తిరిగిపోయింది. ఏదో డ్రెస్సింగ్ రూమ్ లీకేజ్లు అన్నారు, తర్వాత ఇంకేదో మాట్లాడారు, చెత్త చేశారు. బట్ నా దృష్టిలో ఏంటంటే సార్, దిస్ ఈజ్ ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ అ బ్రేవ్ కాల్ అండ్ ఒక గేమ్ చేంజింగ్ కాల్. అంటే ఈ ఒక టెస్ట్ మ్యాచ్కి కాదు, ఇండియన్ క్రికెట్కి సంబంధించి నువ్వు స్టార్ అవ్వచ్చు, నువ్వు తోపవచ్చు, నువ్వు ఆడకపోతే నీకు అక్కడ అర్హత లేదు. సో రోహిత్ శర్మ కెప్టెన్, ఈ సంవత్సరం వరల్డ్ కప్ గెలిచాడు, గుర్తుపెట్టుకోవాలి. అది వైట్ బాల్ అన్నా కూడా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్. అతను 11 ఏళ్ల తర్వాత ఇండియాకు ట్రోఫీ వచ్చింది. అండ్ ఈ రఫ్ మ్యాచ్ కంటిన్యూ అయిపోయి సరిగ్గా ఆడట్లేదు అంటే కనుక రోహిత్ శర్మ లాంటి వాళ్ళని కెప్టెన్గా ఉంటూనే వద్దు అనుకునే సిచ్యువేషన్లో టీం నుంచి పక్కన పెట్టారనే సిచ్యువేషన్ గురించి మాట్లాడితే మిగతా వాళ్ళందరూ కూడా అంతే. రేపు పొద్దున విరాట్ కోహ్లీ ఆడట్లేదు అంటే అతని మీద వెయిట్ పడుతుంది. ఇప్పుడు నా ప్రశ్న అదే ఏంటంటే వీళ్ళిద్దరికీ కూడా, అంటే రోహిత్ అండ్ విరాట్ ఒకేసారి రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఏమైనా ఉందంటే? అంటే సార్, మనం ఎన్ని అనుకున్నా కూడా కొన్ని ఫ్యాక్ట్స్ మాత్రం, కొన్ని హార్డ్ హిట్టింగ్ ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలి. రోహిత్ శర్మ విరాట్ కోహ్లీతో వైట్ బాల్ క్రికెట్ అంటే వన్డే అండ్ T20 క్రికెట్లో కొంచెం సరిసమానమైన రేంజ్లో ఉన్నాడు. కానీ
వన్డేలో కూడా రన్స్ పరంగా తక్కువ లాస్ట్ రీసెంట్ వన్డే ఫార్మాట్లో చాలా ముందుకు వెళ్ళిపోయాడు. ఈజ్ కరెంట్లీ ద బెస్ట్ వన్డే బ్యాటర్ ఇండియాకి ఆన్ డిఫరెంట్ కండిషన్స్. బట్ టెస్ట్ మ్యాచ్ విషయానికి వచ్చేస్తే కనుక చాలా వెనకాలే ఉన్నాడు. చాలా స్ట్రగుల్ అవుతున్నాడు కూడా, చాలా వెనకాల ఉన్నాడు. అంటే ఇప్పుడు కరెంట్లీ అని కాదు, కోహ్లీకి ఒక లెగసీ ఉంది టెస్ట్ మ్యాచ్కి సంబంధించి. రోహిత్ అంత లెగసీ లేదు టెస్ట్ మ్యాచ్కి సంబంధించి. కోహ్లీ గాట్ రన్స్ ఎవ్రీవేర్ ఈ గాట్ రన్స్. రోహిత్ శర్మ ప్రిడామినెంట్లీ ఇండియా అండ్ ఒక సిరీస్ ఆఫ్ ఇంగ్లాండ్, అంతకుమించి అక్కడ రన్స్ రాలి. ఇంకోటి కోహ్లీ ఈజ్ మేకింగ్ టెక్నికల్ అడ్జస్ట్మెంట్స్. ఏదో ఒక ఆడే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక 100 ఉంది సెకండ్ ఇన్నింగ్స్లో వచ్చిన, ఒక ఫస్ట్ ఇన్నింగ్స్ 36 ఉంది. ఇవాళ కూడా ఎంతో కొంత టెక్నికల్ అడ్జస్ట్మెంట్ చేసుకుని ఎట్లా బ్యాటిల్ అవుట్ చేద్దాం అనే ప్రయత్నంలో ఉన్నాడు. సో దేర్ ఇస్ అటెంప్ట్ దేర్ ఇస్ ప్రాసెస్ దేర్ ఇస్ ట్రయల్స్ అక్కడ ప్రయత్నిస్తున్నాడు. రోహిత్ శర్మ దగ్గర అది తగ్గిపోయింది. సో దానివల్ల రోహిత్ శర్మ యాజ్ టెస్ట్ క్రికెటర్ డెఫినెట్లీ ఈజ్ నాట్ ఇన్ దాట్ లీగ్. అది ఎంత కాదనుకున్నా ఇట్స్ అ హార్డ్ హిట్టింగ్ రియాలిటీ. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆ కాల్ అనేది తీసుకున్నారు. సో దే బోత్ ఆర్ నాట్ పర్ఫార్మింగ్. బట్ వాళ్ళిద్దరిలో పోల్చుకుంటే కనుక విరాట్ హెస్ గాట్ 70, విరాట్ హెస్ గాట్ 100, ఒక 36 ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇద్దరిలో ఫస్ట్ ఇతని మీద వెయిట్ పడింది. ఇంకొక ప్రశ్న ఉంది ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ ఒకవేళ ఈ మ్యాచ్ గెలిస్తే సో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్కి ఏమన్నా టెక్నికల్ ఛాన్స్ ఉందా? మర్చిపోవడం మంచిది సార్, అవన్నీ మర్చిపోవడమే. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ మన చేతుల్లో లేదు. ఇప్పుడు అంటే ఇది ఎట్లా ఉంది అంటే కనుక ఇండియా టెస్ట్ మ్యాచ్ గెలవాలి, శ్రీలంక ఒక టెస్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియా మీద గెలవాలి, ఒక టెస్ట్ మ్యాచ్ డ్రా అవ్వాలి. అబ్బో కష్టమే అది. సో 2 రిజల్ట్స్ శ్రీలంక మీద మన చూపు ఉండాలి. దానికన్నా పట్టించుకోకుండా ఉండడం బెటర్. వచ్చిందంటే ఓకే. మన చేతిలో ఉన్న కంట్రోలబుల్స్ ఏంటి? మెల్బోర్న్ టెస్ట్ డ్రా చేసుకోవడం, ఈ టెస్ట్ గెలవడం. మెల్బోర్న్ టెస్ట్ లాస్ట్లో చతికిలబడ్డారు. లాస్ట్ సెషన్లో చతికిలబడ్డారు. లాస్ట్ సెషన్ మరి దారుణం అది. సో ఇప్పుడు ఈ టెస్ట్ మ్యాచ్ కాపాడుకొని సరే ఫైన్, బార్డర్ గాస్కో ట్రోఫీ రిటైన్ చేసుకున్నాం, ఇండియా ఇస్ గోయింగ్ త్రూ ట్రాన్సిషన్, లెట్ us see how things go. శ్రీలంక బాగా ఏమైనా సపోర్ట్ చేసిందంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడతారు, లేదంటే నెక్స్ట్ సీజన్ మొదలవుతుంది. సో దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఇది. రైట్ నౌ 185 ఆల్ అవుట్ అయ్యారు ఇండియా ఈ టెస్ట్ మ్యాచ్లో. 9 for 1. బుమ్రా ఖవాజా వికెట్ తీసాడు. ఫైర్డ్ అప్గా ఉన్నాడు బుమ్రా, కుమ్మేద్దాం అనే పరిస్థితిలో ఉన్నాడు. రేపు కొంచెం పిచ్ బెటర్ అవ్వచ్చు అంటున్నారు, అట్ ద సేమ్ టైం గడ్డి బాగానే ఉందంటున్నారు. సో ముందు లీడ్ అనేది సంపాదించుకోవాలి, ఈ టెస్ట్ మ్యాచ్లో ముందుకు పోవాలి. సో దాని గురించి ఆలోచించాలి. సో ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు కోహ్లీ కానీ రోహిత్ కానీ ఇలా కొంత సీనియర్ ప్లేయర్స్ ఏమన్నా కొంచెం యంగ్ జనరేషన్స్కి అవకాశం ఇచ్చి వాళ్ళంతటి వాళ్ళు తప్పుకుంటే బెటర్ అండి. రోహిత్ శర్మ మళ్ళీ కమింగ్ బ్యాక్ టు టెస్ట్ మ్యాచెస్ ఇది డిఫికల్ట్. ఇట్స్ అన్ యాక్సెప్టెడ్ ఫ్యాక్ట్. ఎందుకంటే నెక్స్ట్ 2 years రోహిత్ శర్మ టెస్ట్ మ్యాచ్ ఆడేదైతే నాకు కనిపించట్లేదు. ఇట్స్ గివెన్. విరాట్ కోహ్లీకి దే విల్ గివ్ హిమ్ 1 more series. ఆ సిరీస్ కనుక ఆడాడు అంటే వెల్ అండ్ గుడ్, హీ విల్ కంటిన్యూ. ఎప్పటిదాకా ఆడగాలంటే అప్పటిదాకా ఆడతాడు, ప్రొవైడెడ్ ఈస్ పర్ఫార్మింగ్. లేదంటే కనుక ఆ సిరీస్లో అతను కూడా చెప్పేస్తారు అయిపోయింది. అశ్విన్ ఆల్రెడీ వెళ్ళిపోయాడు. అవును. సో ఇప్పుడు ఇన్ ద ర్యాంక్స్లో ఉన్న ప్లేయర్లు ఎవరు? మీకు గిల్ వచ్చాడు, ఇంకా చాలా బెటర్గా పర్ఫామ్ చేయాలి. ఇవాళ అవుట్ అయితే కనుక చాలా చిరాకు వస్తుంది, అతనికే చాలా చిరాకు వస్తుంది వాళ్ళు అవుట్ అయ్యాడు. అతను ఉన్నాడు. జైస్వాల్ మెల్లగా లీగ్లోకి వచ్చాడు. దెర్ ఆర్ యంగ్స్టర్స్, నితీష్ లాంటి వాళ్ళు, దేవదత్ పడికల్ లాంటి వాళ్ళు, ఈశ్వరన్ లాంటి వాళ్ళు, సర్ఫరాజ్ లాంటి వాళ్ళు, రుతురాజ్ గైక్వాడ్ లాంటి వాళ్ళు. సర్ఫరాజ్కి అంటే వచ్చింది, సర్ఫరాజ్కి ఎందుకు అంత అవకాశం అట్లా అంటే ఇండియన్ టెస్ట్ మ్యాచ్ ఒక టెస్ట్ మ్యాచ్లో ఒక 150 స్కోర్ చేసిండు. ఏది ఒక బ్యాటింగ్ ఆర్డర్ అంతా కొలాబ్స్ అవుతున్నప్పుడు నుంచున్న వ్యక్తిని ఎందుకు మనం స్ట్రాంగ్ ప్లేస్మెంట్ ఇవ్వలేకపోతున్నాం? 2 things. ఒకటి, టెస్ట్ మ్యాచెస్ ఆడుతున్నారంటే కనుక 2 విషయాలు చూస్తారు. ఫస్ట్, ఎట్లా అవుట్ అయ్యావు, ఎందుకలా అవుట్ అయ్యావు. అతను ఆడే షాట్లు, అతను అవుట్ అయ్యే విధానాలు చూస్తుంటే ప్రెషర్ తట్టుకోవడం అనేది కొంచెం కష్టంగా ఉంది అతను. ఓకే, దట్ హ్యాపెన్స్ విత్ ఎవ్రీబడి, అందరికీ అవుతుంది అది. సో అలాంటి పరిస్థితులు డైరెక్ట్గా ఆల్రెడీ స్ట్రగుల్ అవుతున్న బ్యాటింగ్లో సర్ఫరాజ్ని పెట్టడం కన్నా ఇండియాలో టెస్ట్ మ్యాచ్లు కొంచెం కొన్ని రోజుల తర్వాత ఉంది, అప్పుడు ఇన్వైట్ చేసి టెస్ట్ మ్యాచెస్లో సర్ఫరాజ్ లాంటి వాళ్ళకి, వీళ్ళు ధ్రువ్ జురేల్ లాంటి వాళ్ళకి, వీళ్ళందరికీ ట్రై చేస్తే బెటర్ అని చెప్పేసి టీమ్ మేనేజ్మెంట్ భావన కనిపిస్తుంది. బట్ రైట్ నౌ ఇట్ ఈస్ అ ట్రాన్సిషన్ ఫేస్. మీకు అశ్విన్ ఇస్ గాన్, అశ్విన్ ఇస్ నాట్ కమింగ్ బ్యాక్, అయిపోయింది. ఇంకా ఇంటర్నేషనల్ క్రికెట్ మొత్తం రిటైర్. రోహిత్ శర్మ ఇస్ డన్ విత్ టెస్ట్ మ్యాచెస్. వన్డే ఆడతాడు, మరి ఎంతవరకు పుష్ చేస్తాడనేది చూడాలి. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత క్యాప్టెన్సీ మార్పులు కూడా ఉండొచ్చు వన్డేలో. ఎందుకంటే మీరు వరల్డ్ కప్ దాకా కూడా ఎవరు లుకింగ్ అట్ స్టేబుల్ క్యాప్టెన్ ఒక 2 years దాకా. సో ఆ మార్పులు కనిపిస్తాయి. అండ్ విరాట్ కోహ్లీ అగిన ఇందాక అన్నట్టుగానే దర్ ఇస్ 1 more series. అది కూడా ఇంగ్లాండ్లో ఉంది. ఇట్స్ అ టఫ్ సిరీస్. దానికన్నా ముందు ఇక్కడ సరిగ్గా ఆడాలి. సిడ్నీ సెకండ్ ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లీ కొంచెం ప్రయత్నం చేసి ఆడుతున్నాడు అంటే కనుక ఫైన్, ఓకే, ఇట్స్ గుడ్ సైన్. లేదంటే కనుక ఈజ్ ఆల్సో స్ట్రగిల్. ఇట్స్ అన్ యాక్సెప్టెడ్ ఫ్యాక్ట్. ఒకే పద్ధతిలో అవుట్ అవుతున్నాడు, ఒకే పద్ధతిలో. అవును. సో అక్కడ ఇబ్బంది ఉంది. బట్ యాజ్ ఐ హావ్ సెడ్, విరాట్ ఫర్ వాట్ ఆల్ యూ హస్ డన్ టు టెస్ట్ క్రికెట్ కొంచెం ఎక్స్ట్రా బ్యాకింగ్ కానివ్వండి, సపోర్ట్ కానివ్వండి, లేకపోతే ఎక్స్టెండెడ్ రోప్ అంటారు కదా, అది ఇవ్వడంలో ఎటువంటి తప్పు లేదు నా దృష్టిలో. ఓకే. సో ఫైనల్గా డ్రెస్సింగ్ రూమ్లో ఏంటిది అది అంటే దాని గురించి బాగా ఆసక్తిగా ఉంది అందరికీ కూడా. డ్రెస్సింగ్ రూమ్ లీక్లు అనేవి
క్రికెట్ మొదలైన దగ్గర నుంచి, మీడియా మొదలైన దగ్గర నుంచి వస్తూ ఉన్నాయి. బిషన్ సింగ్ బేది, సునీల్ గవాస్కర్ ఉన్నప్పుడే రచ్చరచ్చయింది. సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ ఉన్నప్పుడే రచ్చరచ్చయింది. అజరుద్దీన్ ఉన్నప్పుడే అయింది, గంగూలీ ఉన్నప్పుడే అయింది, ధోని ఉన్నప్పుడు కూడా అవుతే ధోనికి నచ్చల. ధోని కెప్టెన్ ఇన్ టు ఇట్, అట్లాంటి లీక్ అయితే మర్యాద ఉండదని చెప్పాడు. అక్కడ అసలు స్ట్రిక్ట్గా మీడియాకి లీక్లు వెళ్ళకూడదనే కాల్ తీసుకొని ధోని క్యాప్టెన్సీలో విరాట్ దాన్ని కంటిన్యూ చేశాడు, ఎక్సెప్ట్ కుంబ్లే ఎపిసోడ్ తప్ప. కుంబ్లే విరాట్ కోహ్లీ ఎపిసోడ్ అప్పుడే తేడాలు జరిగాయి, మీడియాకి లీక్లు అవి ఇవి అందాయి. అండ్ ఇప్పుడు మళ్ళీ విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీ వదులుతున్నప్పుడు మీడియాకి లీక్లు అందాయి. బీసీసీఐ టాప్ బ్రాస్ నుంచే లీక్స్ వచ్చాయని చెప్పేసి కూడా కనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడ లీక్లు వచ్చాయి. మొత్తం హిస్టరీ మీద చూసుకుంటే కనుక లీకులు చేసేది నో డౌట్ దేర్ ఆర్ వాళ్ళు సీనియర్ మేనేజ్మెంట్లోనో లేదా సీనియర్ ప్లేయర్స్ అవ్వాలి, జూనియర్లు చేయరు. అవును, సరైన సీనియర్ ప్లేయర్ అన్నా చేయాలి, కోచ్ అన్నా చేయాలి, సెలెక్టర్లు అన్నా చేయాలి, యాజమాన్యం అన్నా చేయాలి, వాళ్ళలోనే ఎవరో ఒకరు చేయాలి. సో ఈ లీక్లు వస్తున్నాయంటే కనుక సమ్హౌ దే ఆర్ ట్రైన్ టు పోర్ట్రే, కావాలనే అడ్రస్ చేసి చేశారు. నేను అదే ఎక్స్పెక్ట్ చేశాను, కనీసం ఫేక్ న్యూస్ అవ్వాలి, ఇది వాళ్ళు అనుకున్నది వాళ్ళు రాసింది అవ్వకూడదని చెప్పేసి అనుకున్నా. బట్ అదే జరిగింది, విచ్ మీన్స్ ది ఇన్ఫర్మేషన్ హ్యాస్ గాన్ ఫ్రమ్ విదిన్, లోపల నుంచే వెళ్ళింది ఇన్ఫర్మేషన్. అది వెళ్ళకూడదు సార్. ఇంటి గుట్టు బయట పెట్టడం అనేది దానికన్నా దరిద్రం కాదు. అసలు ఏం జరిగింది ఎగ్జాక్ట్ చెప్పు కొత్త వాళ్ళకి. సార్ ఇప్పుడు కొంతమంది జర్నలిస్టులు ఎప్పుడు రాస్తూ ఉంటారు ఇది జరుగుతుంది అది జరుగుతుంది అని చెప్పేసి. అండ్ దెన్ ది ఆర్టికల్ బ్రోక్అవుట్ సేయింగ్ దట్ గంభీర్ బాగా తిట్టేశాడు, బౌత్ హోగా ఏంది ఆట అని చెప్పేసి జనాలందరినీ తిట్టాడు, గంభీర్ వాజ్ వెరీ అగ్రెసివ్ అని చెప్పేసి ఫస్ట్ పాయింట్ ఒకటి వెళ్ళింది. సెకండ్ పాయింట్ రోహిత్ శర్మ తప్పించే ఏమైనా ఆలోచిస్తున్నారా, తనని వెయిట్ పడుతుందని సెకండ్ పాయింట్ కొంచెం అటు ఇటు వెళ్ళింది. ఇంకెవరో సీనియర్ ప్లేయర్ వచ్చి ఒకవేళ క్యాప్టెన్సీ ఇష్యూ ఉందనుకుంటే కనుక నేను రెడీగా ఉన్నాను క్యాప్టెన్సీ తీసుకోవడానికి అతనే చెప్పాడని చెప్పేసి ఇంకొక న్యూస్ వచ్చింది. ఎక్కువగా పాకింగ్ న్యూస్లో గంభీర్ తిట్టాడని అండ్ మిస్టర్ ఫిక్స్డ్ అని పేరు పెట్టి ఇలా జరుగుతుందని చెప్పేసి వచ్చింది. దాని తర్వాత ఏమైంది, గంభీర్ ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చాడు. ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చి రోహిత్ శర్మ ప్లేయింగ్ అని క్వశ్చన్ వేశారు. ఎందుకు వచ్చింది ఆ క్వశ్చన్? ఇప్పుడు ఎవడు అడుగుతాడు ఈజ్ క్యాప్టెన్ ప్లేయింగ్ అని, అంటే ఏదో వెళ్ళిందిగా బయటికి. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఈజ్ క్యాప్టెన్ ప్లేయింగ్ అనే క్వశ్చన్ ఎందుకు వచ్చింది? ఎవరైనా ఏమనంటారు ఈజ్ దర్ ఎనీ ఇంజరీ కన్సర్న్ అని అడుగుతారు. ఆకాశ్దీప్ కుందని చెప్పేసాడు, పక్కకి వెళ్ళిపోయాడు. ఈజ్ రోహిత్ శర్మ ప్లేయింగ్ అనే క్వశ్చన్ వచ్చింది అంటే డెఫినెట్లీ ఇట్ హెస్ గాన్ అవుట్ దట్ ఇది జరుగుతోంది ఇది అని చెప్పేసి. సో దట్ ఈస్ అ రాంగ్ థింగ్. అండ్ ఎప్పుడైతే అది వెళ్ళిందో గంభీర్ ఏం చెప్పాడు, రేపు పొద్దున పిచ్ చూసి విల్ టేక్ ఏ కాల్ అన్నాడు. గంభీర్ డైరెక్ట్గా ఆర్ యూ ఆస్కింగ్ అబౌట్ క్యాప్టెన్ ఒక మాట అని ఉంటే అయిపోయింది అక్కడ. బట్ గంభీర్కి తెలుసు ఆ మ్యాటర్ బయట లీక్ అయింది. సో దానివల్ల ఇంకా తర్వాత కొంతమంది క్లోజ్ క్వార్టర్స్ ఉన్న జర్నలిస్టులు అందరూ రాస్తారు రోహిత్ శర్మ ఆడట్లేదు, ప్రసిద్ధ్ కృష్ణ ఆడుతున్నాడు, నిన్న మధ్యాహ్నం న్యూస్ వచ్చేసాయి. సో అదే జరిగింది. సో దీస్ ఆర్ సర్టన్ థింగ్స్ వేర్ బయటికి వెళ్ళకూడదు ఇన్ఫర్మేషన్. అండ్ మీడియా జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో నేను వాళ్ళని పూర్తిగా తప్పు పట్టట్లేదు, ఎందుకంటే వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే వాళ్ళ జాబ్ 100% వాళ్ళ జాబ్ అది. బ్రేకింగ్ చేశారంటే వాళ్ళకి పర్క్స్ వస్తాయి, వాళ్ళకి ప్రమోషన్లు వస్తాయి, వాళ్ళ పేరు బాగా పెరుగుతుంది, వాళ్ళకి అక్రిడిటేషన్లు వస్తాయి, రచ్చ జరుగుతుంది. మీడియాలో మీరు ఉన్నారు నేను ఉన్నాను కాబట్టి తెలుసు మనకి. బట్ పాయింట్ ఏంటి అంటే కనుక అసలు ఇట్లాంటి బయటికి వెళ్ళకూడదు. మీరు బీసీసీఐ తరఫునే అక్రిడిటెడ్ జర్నలిస్ట్గా మీకు మీ ప్రెస్ కాన్ఫరెన్స్లో కానివ్వండి, ప్లేయర్స్తో ఇంటర్వ్యూలు కానీ ఇవన్నీ దొరుకుతూ ఉన్నప్పుడు ఇటువంటి విషయాలు కొంచెం ఎథికల్గా ఇది క్యారీ చేయకూడదు, ఇది లైట్ తీసుకోవాలని చెప్పేసి ఉంటే బాగుండేది. బట్ అలా ఉండదు. ఇప్పుడున్న సోషల్ మీడియా క్లిక్ బేట్ జర్నలిజంలో దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. సో వీటన్నిటిని అడ్రస్ చేయాల్సిన అవసరం వచ్చింది. అందుకే ఐ ఫీల్ వాట్ ఎవర్ ద డెసిషన్ హెస్ హ్యాపెండ్ రోహిత్ శర్మ మీద, ఇట్స్ అ స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇండియన్ క్రికెట్ టీమ్ యాజమాన్యం నుంచి, బీట్ ఫ్రమ్ ద కోచ్ ఆర్ ఫ్రమ్ ద సెలెక్టర్స్ అండ్ ఫ్రమ్ రోహిత్ శర్మ హిమ్సెల్ఫ్. అరే క్యాప్టెన్గా నేను సరిగ్గా లేను అండ్ టీంతో మాట్లాడా అండ్ ఐమ్ ఓకే టు సిట్ అవుట్, ఐమ్ ఓకే బీయింగ్ డ్రాప్డ్. ఇప్పుడు డ్రాప్ అనే పదం వాడరు ఎందుకంటే జనాలు భయపడుతున్నారు ఇండియా. బట్ ఈస్ డ్రాప్డ్, యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ ఈస్ డ్రాప్డ్. అందులో తప్పు లేదు సార్, డ్రాప్ అనే పదంలో ఎటువంటి తప్పు లేదు నన్ను అడిగితే కనుక. అది బూతు కూడా ఏం కాదు, తప్పు కాదు, ఇట్ ఇస్ ఓకే, ఫైన్, ఇట్ ఇస్ ఓకే. వాట్ ఎవర్ కెప్టెన్ అయినా సరే బాగా ఆడకపోతే డ్రాప్ చేస్తాం. ఇట్ ఇస్ అ బోల్డ్ కాల్. ఇప్పటిదాకా ఎప్పుడు ఇండియన్ క్రికెట్ లో జరగల. ఎప్పుడో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మ్యాచ్ లో ఏదో జరిగింది, డెనిస్ అనే ఒక అతను డ్రాప్ చేసుకున్నాడు. బట్ దిస్ ఇస్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. అండ్ ఇది ఇందాక అన్నట్టుగానే వెరీ స్ట్రాంగ్ మెసేజ్. ఇఫ్ యు ఆర్ నాట్ పర్ఫార్మింగ్, యు ఆర్ నాట్ ప్లేయింగ్. ఎవడన్నా కానివచ్చు. ఇప్పుడు ఐపీఎల్ వచ్చేసరికి ప్రతి ఒక్కరు సూపర్ స్టార్ అయిపోయాడు. గిల్ అంటారు, పంత్ అంటారు, మెల్లగా జైస్వాల్ పెరుగుతుంది ఫాలోయింగ్. వీళ్ళందరూ పెద్ద పెద్ద సూపర్ స్టార్లు అయిపోతారు. సూపర్ స్టార్ మీద వేలు పెట్టకూడదు అంటే కుదరదు. ఇట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ సూపర్ స్టార్ కల్చర్ అని చెప్పి ఒక స్టేట్మెంట్. నువ్వు ఐపీఎల్లో ఆడుకో, ఐపీఎల్లో యూ బీ స్టార్, నువ్వు ఏమన్నా చేసుకో. ఐపీఎల్లో నువ్వు మీడియా లీక్లు ఇచ్చుకుంటావు, నీ గురించి కథనాలు రాయించుకుంటావు, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఇండియన్ క్రికెట్ టీంకి వస్తే పర్ఫామ్ చేయి, టీంలో ఉండు, లేదంటే బెంచ్ మీద కూర్చో. అండ్ దట్ ఈస్ అ స్ట్రిక్టర్ కాల్ దట్
ఎంటైర్ క్రికెట్ ఇండియన్ క్రికెట్ టీమ్, సెలెక్టర్స్, చైర్మన్ ఆఫ్ చీఫ్ సెలెక్టర్ అండ్ అలాగే కోచ్ అండ్ అలాగే ద క్యాప్టెన్ ఆఫ్ టికెట్. ఈ బుమ్రాకిను బ్యాట్స్మెన్ కి ఏం జరిగింది? నాన్ స్ట్రైక్ బ్యాట్స్మెన్ కి కాన్స్టాస్, శామ్ కాన్స్టాస్ అని వాడు, ఆ అబ్బాయి లాస్ట్ టెస్ట్ మ్యాచ్ లో డెబ్యూ చేశాడు. చిన్న పిల్లాడు, 19 ఏళ్ళు డెబ్యూ చేశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా అంత బాగా ఆ రోజు పర్ఫామ్ చేయడానికి కారణం ఇతనే. బుమ్రాని కొట్టాడు, లెఫ్ట్ రైట్ సెంటర్ కొట్టాడు. స్టార్టింగ్ లో చాలా బీట్ అవుతూ వచ్చాడు, తర్వాత 2-3 రిస్కీ షాట్లు అయ్యాడు. బుమ్రా కూడా కొంచెం అక్కడికి అదే ఛానల్లో వికెట్ టు వికెట్ వేద్దామని ప్రయత్నిస్తే వికెట్లు పడ్డాయి. అది పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఆ ఇన్నింగ్స్లో వాళ్ళు అంత స్కోర్ చేశారంటే కానీ ఇతని ఇంపాక్ట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ అతను ఎప్పుడు కూడా ఒక గొడవతో వెనకడుగు వేసేవాడు కాదు. గొడవ అంటే కమాన్ అనేవాడు. కొంచెం స్లెడ్జింగ్ కూడా చేశాడు, జైస్వాల్ని స్లెడ్జింగ్ చేశాడు, అంతా కూడా చేశాడు. ఇవాళ ఏమైందంటే 185 ఆల్అౌట్ అయినప్పుడు ఇండియాకి 4 ఓవర్లు వేసే అవకాశం ఉంది. ఓకే, 3 ఓవర్లు అయ్యాయి, అంటే 2 ఓవర్లు అయ్యాయి, 3 ఓవర్ జరుగుతాం. ఖవాజా కావాలని కొంచెం స్లో చేయడం, అదే లాస్ట్ ఓవర్ అయిపోయి లాస్ట్ వికెట్ పడకూడదు, జాగ్రత్తగా ఆడదామని చేస్తుంటే బుమ్రాకి తెలుసు అతను ఆ పని చేస్తాడు. బుమ్రా చాలా తెలివిగా ఏంది ఆయన చేసేది అన్నట్టుగా ఒక ఇండికేషన్ ఇచ్చి వదిలేడు. ఆడడం రావట్లేదు అన్నట్టు వాట్ ఈస్ దిస్ అది ఇది అని అనలేదు. డెఫినెట్లీ బుమ్రా ఇస్ ఆల్సో అండర్ ప్రెషర్. వికెట్ పడాలి వాళ్ళు రావు, దట్ ఈస్ వాట్ దేర్ ఇంటెన్షన్ ఇస్. వాళ్ళు స్లోగా ఆడతారు, కాన్స్టెన్స్ ఇష్టం వచ్చినట్టు ఊపేస్తున్నాడు బ్యాట్, వికెట్ పడుతుంది బుమ్రాకి తెలుసు. అందుకే ఇంకొక ఓవర్ డెస్పరేట్గా కావాలని చెప్పేసి ప్రయత్నం చేశాడు. బుమ్రా కాలేసరికి కాన్స్టెన్స్ కూడా తిరిగి ఏంటి బౌలింగ్ వేయలేవా, ఆగలేవా అన్నట్టు ఏదో మాట్లాడాడు. బుమ్రా నిన్ను అడిగానా, నీ ప్రాబ్లం ఏంటి, నీకు ఏందిరా అని చెప్పి ముందుకెళ్ళాడు. అంపైర్ వచ్చి కాదు ఆపండి లెట్ గెట్ ఆన్ విత్ ద బాల్ అది ఇది అని చెప్పేసరికి వాళ్ళిద్దరు మళ్ళీ పిచ్ మధ్యలోకి వచ్చి మాట్లాడుకున్నారు, ఖవాజాను కాన్స్టస్. అవును, ఉస్మాన్ ఖవాజా అనే బ్యాటర్ జస్ప్రీత్ బుమ్రా 7 సార్లు దొరికాడు. అవును, టప 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 దొరికాడు. ఒక్కసారి సిరాజీకి దొరికాడు, 2 సార్లు సిరాజీకి దొరికాడు, 5 సార్లు బుమ్రాకి దొరికాడు, 5 సార్లు దొరికాడు. సో మళ్ళీ అదే లాస్ట్ బాల్ అదే ఛానల్లో వేసాడు, ఎడ్జ్ తగిలింది, క్యాచ్. అవుట్ అయిన బ్యాట్స్మెన్ ఖవాజా, నాన్ స్ట్రైక్లో ఉన్న బ్యాట్స్మెన్ నాన్ స్ట్రైక్లో కూడా అవుట్ అవ్వడు అన్లెస్ తగిలేటో రన్ అవుట్ అయితే తప్ప. అందరూ నాన్ స్ట్రైకర్ దగ్గరికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకున్నారు. అవును, ఎందుకురా గెలికేవాళ్ళు. అవును, బట్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 19 ఏళ్ల వాడు ఈజ్ గెట్టింగ్ అండర్ ద స్కిన్ ఆఫ్ ఇండియన్స్ బికాస్ అతను ఆడే విధానం అట్లాంటిది. ఇండియా దగ్గర ఎక్కువ స్కోర్ లేదు. శామ్ కాన్సస్ బ్యాట్ నుంచి ఒక 30-40 రన్స్ వచ్చాయంటే మ్యాచెస్ డన్. అది జరగకూడదు, వాళ్ళ సైడ్ వెళ్ళిపోద్ది. అదే ప్రయత్నం. ఫస్ట్ బాల్ చార్జ్ చేసి 4 కొట్టాడు బుమ్రాని. సో ఖచ్చితంగా కోపం ఉంది శామ్ కాన్సస్ అంటే. అదే శామ్ కాన్సస్ విరాట్ కోహ్లీ డాష్ కొట్టాడు, విరాట్ కోహ్లీకి ఫైన్ వేశారు లాస్ట్ మ్యాచ్లో. సో దెర్ ఈజ్ ఒక మంచి రైవల్రీ, ఒక మంచి కెసి కోపం అనేది ఉంది అతని మీద. సో అది వికెట్ పడింది కాబట్టి ఇండియా ఆర్ డబుల్ చార్జ్డ్. అండ్ ఆ ఒక్క ఫీలింగ్తోనే ఇండియా మళ్ళీ హ్యావ్ టు మేక్ ఎర్లీ ఇన్రోడ్స్. లేదంటే కనుక సార్ 185 కొట్టారు. ఈవెన్ 50 రన్ లీడ్ కూడా మ్యాచ్ ఆస్ట్రేలియా తిప్పేస్తుంది. ఇండియా ఎంత కాదనుకున్నా కూడా ఇండియా షుడ్ గెట్ ఎ లీడ్ హియర్, లేదంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి టఫ్. ఓకే, థ్యాంక్ యూ సందీప్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో టెస్ట్ మ్యాచ్ అనేది చాలా రసవత్తరంగా సాగుతుంది. సో మరి ఎలా ఎండ్ అవుతుంది ఏంటి అనేది మరో డిస్కషన్లో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.